నీ నుండి ఇది ఆశించలేదు సంజయ్ త్రిపాఠి. నువ్వు నాతో ఇలా ఎలా చేయగలవు? నేహా నువ్వు ఆపు ఈ నాటకాలు సంజయ్. నువ్వు చెప్పినట్టు నేను వెనక్కి వెళ్ళకపోతే నువ్వు ఇంత దిగజారిపోయావా? నీచమా? నేనేమీ చేయలేను నేహా. నేనెందుకు చేస్తాను? అది బయట పెయిన్ పని జరుగుతోంది. ఎవరో కూలీ చేతుల నుండి బకెట్ జారి నా వైపు వస్తోంది. భయంతో నన్ను కాపాడుకోవడానికి చేత్తో నెట్టేశాను. అసలు నువ్వు ఎదురుగా ఉన్నావని నాకు తెలియదు. ఆ బకెట్ నీ మీద పడింది. కానీ ఏదేమైనా నువ్వు అందమైన దేవకన్యలా ఉన్నావు. నీ సమస్య ఏంటో తెలుసా? నువ్వు అబద్ధం కూడా సరిగ్గా చెప్పలేవు. ఇంకొక సాకు దొరకలేదా నీకు? ఇదేనా? నేను ఇప్పుడు స్టేజ్ మీదకు వెళ్తున్నాదని, నా పర్ఫార్మెన్స్ ఉందని నీకు తెలుసు. అందుకే కావాలని నువ్వు ఇలా చేసావు. అరే దేవుడి సాక్షిగా నువ్వు నా మీద నిందలు వేస్తూనే ఉన్నావు. నిజంగా నేనేమీ చేయలేదు. బకెట్ నా దగ్గరకు వచ్చింది. నేను చేత్తో ఆపే ప్రయత్నం చేశాను. అది నీ మీద పడింది. ఇక నేనేం చేయగలను? నువ్వు ఇలా నా మీదకు విడుచుకుపడకు. సంజయ్! You shut up! నువ్వు నన్ను చంపదెబ్బ కొట్టావు. నీకు అసలు తెలుసా? నేహా, ఐఎమ్ రియలీ సారీ. అది అక్కడ మా వదిన విశ్రాంతి తీసుకుంటున్నారు. నువ్వు ఆ గదిలోకి వెళ్ళి ఇదంతా శుభ్రం చేసుకోవచ్చు. జాగ్రత్త నేహా. నా గురి చిన్నప్పటి నుండి బలహీనమైనది. బకెట్ సంజు అన్నయ్య మీద వేస్తే అది వెళ్ళి నేరుగా నేహా అక్క మీద పడింది. వాహ్ పంకజ్ వాహ్. సంజు అన్నయ్య చేతుల మీదుగా శుభకార్యం. దీనికంటే మంచి శకనం ఏముంటుంది? చలో మన పని అయిపోయింది. అంటే ఈరోజు నేను దర్గాకి వెళ్ళాను, మీకోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి వచ్చాను. ఆ దేవుడు నా మాట ఖచ్చితంగా వింటారని నమ్మకం ఉంది. నీ కూతురు ప్రపంచంలోనే ప్రతిభావంతురాలు, తెలివైనది. ఒకవేళ బెస్ట్ కూతురు అవార్డు ఇస్తే అది ఖచ్చితంగా నేహాకే దక్కుతుంది. కానీ ఈరోజు ఆంటీ నన్ను టీ కూడా అడగలేదు. ఏమైంది? నేను ఉన్నాను కదా, నేను వెళ్ళి సూపర్ ఆలీ స్పెషల్ టీ తీసుకొస్తాను. 2 నిమిషాలు ఆగండి.
బాగానే జరిగింది కదా. ఇంట్లో పెయింటింగ్ పని జరుగుతోంది, గోడ దగ్గరే పట్టుబడిపోయింది. థ్యాంక్ యూ, నేను ఒక ఫోన్ చేయగానే వచ్చినందుకు. బోధన గదిలోకి వెళ్తే అంతా సర్దుకుంటుంది. కానీ మనం బయట కూడా కలుసుకోవచ్చు కదా. నేను బయటకు రావడం కొంచెం కష్టం, అందుకే నిన్నింటికే రమ్మన్నాను. కింద ఫంక్షన్ జరుగుతోంది, అది 2-3 గంటలు పడుతుంది. అంతవరకు మనల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, మనం మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. అవును కదా? పోటీలో నా పేరు ప్రకటించబోతున్నారు. నేను త్వరగా దీన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ టైంలో ఎవరై ఉంటారు? ఒకవేళ నీ భర్త కాదు కదా, ఓను. సరే, మనం మన తర్వాతి పోటీదారు వైపు వెళ్దాం. ఆమె పేరు అనీషా. నేను ఎలాగైనా సరే స్టేజ్ మీదకు వెళ్ళాలి. మా నాన్న కోసం ట్రోఫీ గెలవాలి. ఇక ముందేమవుతుందో తెలియదు. నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి చూస్తాను. ఆ పరదా వెనుకకు వెళ్ళి దాక్కో, త్వరగా త్వరగా. ఎవరు మీరు? ఏం కావాలి నీకు? అక్క, అది నేను కాంపిటీషన్ కోసం వచ్చాను. పెయింట్ ఒంటి మీద పడిపోయింది, నాకు బాత్రూమ్ అవసరం, ప్లీజ్. అదిగో అక్కడ బాత్రూమ్ ఉంది చూడు, అక్కడికి వెళ్ళు. ఇక నన్ను ఇబ్బంది పెట్టావంటే బాగుండదు. అక్కా, జనాలు ఏమనుకుంటారు? సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ శర్మ సస్పెండ్ అయ్యాడని. నేను ఒక లూజర్గా మిగిలిపోయాను. సగం జీతంతో ఎలా గడుస్తుంది? ఇక్కడ రాసుంది, ఏ సబ్బులోనైనా బంగారు నాణెం దొరకొచ్చు అంట. ఎవరికి తెలుసు, ఆ నాణెం మనకే దొరకొచ్చు కదా. ఎవరొచ్చారు? ఎవరో అమ్మాయి. కింద ఫంక్షన్ జరుగుతోంది కదా, అందులో పాల్గొనే అమ్మాయి వచ్చింది. బాబోయ్, అచ్చం దెయ్యంలా ఉంది. బాత్రూమ్కి వెళ్ళాలట, నేను పంపించేశాను. చిన్నప్పటి నుండి తెలుసు కదా నీకు నేహ, మీ స్నేహితురాలు, నీ క్లాస్మేట్ కూడా. అయినా సరే నువ్వు ఆమెను కాలేజీలో ఇబ్బంది పెట్టావు. ఈ రోజు కూడా ఆమెకు చెడు చేయాలని చూస్తున్నావు. సంజయ్, గుర్తుపెట్టుకో, ఈ పోటీని అమ్మాయిల ఎదుగుదల కోసం నాన్న నిర్వహిస్తున్నారు. నారీ శక్తిని ప్రోత్సహించడానికి చేశారు. కానీ ఏం లాభం? ఆయన కొడుకే ఆయన ఇంట్లో ఒక అమ్మాయితో ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఆమెను అవమానిస్తున్నాడు. నేను ఎవరిని అవమానించలేదు, నేనేమీ చేయలేదు. పైన పెయింటింగ్ పని జరుగుతోంది, ఒక కూలీ చేతిలో నుండి బకెట్ జారి నా వైపు వచ్చేసింది. నన్ను నేను కాపాడుకోవడానికి నేను చేత్తో కొట్టాను, బకెట్ నేహా మీద పడింది. ఎదురుగా నేహా ఉందని నాకు తెలియదు. అన్నయ్య, నా స్థానంలో మీరున్నా ఇదే చేసేవారు. నీ స్థానంలో నేను లేను, ఉండాలని నాకు అలా ఎప్పుడు అనిపించలేదు సంజయ్. నీకు సిగ్గుగా లేదు కదా? అవును, బకెట్ గాల్లో ఎగురుకుంటే ఎలా వస్తుంది? నాకు తెలియదు, అది నాకు తెలియదు. కూలీ పైన పని చేస్తున్నాడు, ఎవరి చేతిలో నుండి బకెట్ జారిందో అతన్ని వెళ్ళి అడగండి మీరు. అబద్ధం చెప్పకు సంజయ్. కూలీలందరూ తాము పని ముగించుకుని వెనుక టిఫిన్ చేయడానికి వెళ్ళారు. నువ్వు నాకు ఒక మాట చెప్పు సంజయ్, ఒకవేళ బకెట్ పైనుండి కిందకు వస్తే నేరుగా వస్తుంది కదా, ఇలా ఫుట్బాల్ లాగా గాల్లో ఎగురుకుంటూ రాదు కదా? నాకేమీ తెలియదు. నాకు తెలుసు, నేనేమీ చేయలేదు, నిజంగా చేయలేదు, చేయలేదు, చేయలేదు. ఇది నిజం. నీ నిజాయితీకి నేనేం చేసుకోవాలి? ఏం చేయాలో చెప్పు నాకు. సంజు, నువ్వు ఎలా అయిపోయావు? నువ్వెంత మారిపోయావు? నువ్వు ఒకప్పుడు ఎంత మంచి పిల్లవాడివో, ఇప్పుడు మాత్రం నీకింత మురికి ఎక్కడి నుంచి వచ్చిందా? నేనేమి చేయలేదని మీకు ఎలా వివరించాలి?
మీకు అర్థమవుతుందా? మీరు మీకు నచ్చినట్టు మాత్రమే అర్థం చేసుకుంటారు కాబట్టి అర్థం కాదు. నా మాటని ఎవరు ఎందుకు నమ్మడం లేదు? నేనేమీ చేయలేదు. తర్వాతి పోటీదారు ప్రతిభా చౌహాన్ రాబోతున్నారు. ప్రతిభా చౌహాన్. ప్రతిభా చౌహాన్ దీని తర్వాత నా నంబరే వస్తుంది. త్వరగా నేను ఏదో ఒకటి చేయాలి, లేకపోతే అంత గందరగోళం అవుతుంది. ఏదో ఒకటి చేయాలి. నమస్కారం. నేను ఈ దేశ ముద్దు బిడ్డను. నా క్లినిక్లో పనిచేస్తాను. నా ఇల్లు, నా పిల్లలను కూడా చూసుకుంటాను. అందుకే నారీ శక్తి జిందాబాద్. నారీ శక్తి లేదు, నేను సంజు. నా ఉద్దేశం, సంజయ్ గదిలోకి వెళ్ళలేను. నేను వెళ్ళను. ఇప్పుడు తర్వాతి పోటీదారుని ఆహ్వానిద్దాం. అందరూ గట్టి చప్పట్లతో నేహా శర్మ గారిని ఆహ్వానించండి. ఏం పేరు చెప్పారు? నేహా శర్మ? అవును, నేను కూడా అదే విన్నాను. బహుశా ఈమె అదే నేహా శర్మ కాదు కదా? లేదు, మీరేం ఆలోచిస్తున్నారు? దీన్నంత పెద్ద నాటకం జరిగింది. ఇక్కడికి రావాలనే ధైర్యం ఆమెకు ఉండదు. ఎవరైనా అవ్వచ్చు. మీరు సరిగ్గా చెప్పారు. ఆమె ఇక్కడికి ఎందుకు వస్తుంది? అది కూడా మన ఇంటికి. నేహా గారు, మీరు స్టేజ్ మీద రండి. అందరూ మీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఏం చేయాలి? ఇంటి యజమాని నేను. ఈ బాధ్యతలన్నీ ఎలా చూసుకోగలను? సగం జీతంతో ఎలా గడుస్తుంది? नेहा जी, आप कहाँ हैं? अगर आप तक मेरी आवाज पहुंच रही है तो जल्द से जल्द स्टेज पे पहुंचिए आप। ఈ అమ్మాయి స్టేజ్ భయంతో పారిపోలేదు కదా? నాకెలా తెలుస్తుంది? నేహా గారు ఇక్కడ లేనట్టుంది. సరే, మనం తదుపరి పోటీదారుని పిలుద్దాం. ఆమె పేరు ప్రెజెంట్ సార్.
ఈ నేహాకి పిచ్చి పట్టిందా ఏంటి? ఎలాంటి వేషంలో తిరుగుతోంది? అరే అన్నయ్య, హే భగవంతురా, ఇదేం రూపం వేసుకొచ్చింది? చూడటానికి దెయ్యంలా ఉంది. ఇంతసేపు నువ్వు నా పక్కనున్నా కూడా నాతో లేవు. ఎలా అనిపిస్తుందంటే నువ్వు ఇక్కడున్నా కూడా ఇక్కడ లేవు. ఏదో ఉంది, అది నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఇందులో రాసి ఉంది పోలీస్ ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారని. లేదు, ऐसी कोई बात नहीं है. ఆత్మీయత అంటే మన వాళ్ళతో మనసులోని మాట చెప్పడం. ఇంతసేపు నా మనసులో ఉన్నవన్నీ నీతో పంచుకుంటున్నాను కదా, నువ్వు నీ మనసులోని మాటను ఇలా దాచుకోవాలా? చెప్పు, ఒకవేళ నేను ఏదైనా సహాయం చేయగలనేమో. నాకు ఉద్యోగం లేదు. మా కుటుంబంలో డబ్బు సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకా నేను చేయాలని అనుకున్నా చేయలేకపోతున్నాను. అమ్మా నాన్న నచ్చి చెప్తూనే ఉన్నారు, ఉద్యోగం చూసుకో అని. కానీ నేను మొండిగా ఉన్నాను, లేదు ఇంటర్నెట్ క్యాఫ్ తెరుస్తాను అని. వాళ్ళని డబ్బులు అడుగుతూనే ఉన్నాను, బిజినెస్ మొదలు పెట్టాలి, డబ్బులు ఇవ్వండి అని. ఇప్పుడు అనిపిస్తుంది చాలా పెద్ద తప్పు చేశానని. ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే అమ్మా నాన్నలు ఇలా దుఃఖంలో ఇంకా నేను ఇలా కృంగిపోయి చూడాల్సి వచ్చేది కాదు. నేను నిన్ను కృంగిపోనివ్వను. మీ కలలను కూడా క్షమించండి నేహా గారు, మీరు బహుశా మర్చిపోతున్నారేమో, ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ థీమ్ నారీ శక్తి మరియు మహిళా సాధికారత. కానీ మీరు ఈ పెయింట్ పూసుకుని వచ్చారేంటి? మీరేం నిరూపించాలనుకుంటున్నారు? ఇదేం వేషం? ఎందుకంటే అమ్మాయిల పరిస్థితిని ఇలాగే తయారు చేశారు ఈ సమాజం. ఇదే నిజం. దీన్ని గుడ్డి చెవిటి సమాజం చూడాలని గాని వినాలని గాని అనుకోవటం లేదు. నా ముఖం మీద ఉన్న ఈ మసిని చూసి మీకు ఎగతాళి చేయాలని అనిపిస్తూ ఉండొచ్చు, నన్ను చూసి నవ్వాలని అనిపిస్తూ ఉండొచ్చు. నవ్వండి. కానీ మా అమ్మాయిల జీవితం మొత్తం ఈ మసిలాగే చీకట్లో ఉంది. 4 గోడల నుండి బయటికి వస్తే ఆవార వెదవల చెడు చూపులు, 4 గోడల లోపల బంధువుల కిరాతకమైన ఆలోచనలు. ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే అప్పుడు మా పెంపకంపై మచ్చ. ఏ మగాడినైనా అబ్బాయినైనా వేలెత్తి చూపిస్తే మా క్యారెక్టర్ మీద మచ్చ. మా అమ్మాయిలు అసలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలి చెప్పండి? అమ్మాయిలకు పెళ్లి కాకపోతే సమాజం యొక్క చెడు మాటలు వినాల్సి వస్తుంది. ఒకవేళ పెళ్లి కుదిరితే వరకట్నం అనే సమస్య మా ముందుకు వస్తుంది. పెళ్ళైపోతే ఇష్టం ఉన్నా లేకపోయినా 4 గోడల మధ్య భర్త యొక్క అధికారం. కొడుకును కనకపోతే ఇంటి నుంచి వెళ్ళగొడతారేమో అన్న చీకటి భయం. నిజం చెప్పాలంటే నా ముఖంపై ఉన్న ఈ మసి కంటే ఎక్కువగా మా భవిష్యత్తు, అమ్మాయిల భవిష్యత్తు చీకట్లో మునిగిపోయింది.
ప్రతి క్షణం ప్రతి నిమిషం మా చుట్టూ ఒక నల్లని నీడ తిరుగుతూనే ఉంటుంది. మేము అమ్మాయిలం. ఆ నీడను చూసి భయపడతాము, అరుస్తాము, కేకలు పెడతాము, దాన్ని చూసి పారిపోతూనే ఉంటాము. కానీ మా కేకలు ఎవ్వరూ వినరు. ఆ నల్లని నీడ నుండి మమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ రారు. ఒకరోజు మేము అమ్మాయిలో ఆ నల్లని నీడతో పాటు బ్రతికుండగానే అంతమైపోతాము. కేవలం అప్పుడు మాత్రమే మా రాతలో వస్తుంది తెలుపు రంగు. ఆమె శవం మీద కప్పిన కఫనం రూపంలో. మీరందరూ నాకు చెప్పండి, బ్రతికుండగా వెలుగుతో స్నేహం చేసే హక్కు మా అమ్మాయిలకు లేదా? మేము కష్టపడి యవ్వనం అంతా తరిగిపోయి మా జుట్టు నెరిసిపోయి తెల్లబడినప్పుడే మాకు వెలుగు దొరుకుతుందా? ఒకవేళ నిజంగా మన దేశం, మన సమాజం మహిళల ఎదుగుదలను కోరుకుంటే అప్పుడు ముందుగా మా ముఖానికి ఉన్న మస్ని కాదు, సమాజంలోని పురుషుల మనసులను శుద్ధి చేయాలి. ఎలా అంటే అద్దం తుడిచినంత మాత్రాన ముఖం శుభ్రపడదు కదా, అదే తరహాగా. అలాగే మా ముఖాలు శుభ్రం చేసినంత మాత్రాన మగవాళ్ళమని చెప్పుకునే వారి మనసులు శుభ్రపరవు. ఎందుకంటే వారి ఆలోచన మారితే అప్పుడు మా అమ్మాయిల జీవితాల నుండి ఈ మసి ఎప్పటికీ తొలగిపోతుంది, అంతమైపోతుంది. అప్పుడు ఒక కొత్త సమాజం పుడుతుంది. ఇక్కడ కేవలం వెలుగు మాత్రమే మిగిలి ఉంటుంది, కేవలం వెలుగు.